హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే మంచి హెల్తీ రెసిపీ అండి. పాతకాలం లాంటి వంట అన్నమాట. ఏంటనుకుంటున్నారా? చామదుంపల పులుసు అయితే చేశానండి. చామదుంపల పులుసు చాలా అంటే చాలా బావుంటుంది. చాలా వరకి అయితే కొంతమంది ఇది తినడానికి ఇష్టపడరు. కానీ ఒకసారి తిని చూసారంటే గానీ అసలు మళ్ళీ వదలరనమాట. మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకొని మరీ చేసుకొని తింటారు. నేను చేసినట్లు చేయండి. సూపర్ అంటే సూపర్‌గా వస్తుంది ఇక్కడ మీకు చామదుంపల పులుసు. చాలా బావుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇక్కడ చూడండి నేనైతే తెచ్చుకొని అవి కొంచెం మట్టి మట్టిగా ఉంటాయండి. నేల మీద వస్తాయి కదా! ఇదిగోండి నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను చూడండి. మట్టి లేకుండా నీట్‌గా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయండి. హెల్త్‌కి అయితే మనకి చాలా మంచిదనమాట. ఇదిగో చూడండి నీట్‌గా అయితే ఇలా తీసేసుకున్నాను. మట్టంతా కూడా బాగా కడిగేసుకొని ఒకసారి ఇవన్నీ మునిగేట్టుగా నీళ్లు వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ అయితే పెట్టేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కూరకి రాగి సంగటి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని అలా కలిపేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క 10 నిమిషాల పాటు అలా పెట్టేసుకున్నామంటే మంచిగా బాయిల్ అయిపోతాయి గడ్డలన్నీ కూడా. చామగడ్డల పులుసు అండి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వాళ్ళకైతే సరిగా తెలియదు ఇది. ఇదిగోండి ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ చింతపండు పులుపు వేసి కానీ చామగడ్డల పులుసు చేసామంటే సూపర్ లెవెల్ అనమాట. అసలు తగ్గేదేలే అనాల్సిందే తిన్నామంటే కానీ. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి తెలియని వారు ఉంటే కానీ. ఇందులో కావాల్సినవి 3 టమోటాలు, 3 ఆనియన్స్, కొద్దిగా తెల్లగడ్డపాయలు తీసుకున్నానండి. సన్నగా అయితే ఇలా కట్ చేసుకున్నాను చూడండి. తెల్లగడ్డపాయలు దంచి తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే ఒక 2 సపరేట్గా కూడా తీసుకున్నానండి. ఇవైతే మిక్సీ పట్టేసుకుందాము. మనకి పులుసు చిక్కగా రావటానికి అనమాట ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక పెద్దపాటి టమోటా, అలాగే ఒక ఆనియన్, కొద్దిగా తెల్లగడ్డలు, ఈ 3 అయితే మిక్సీ వేసుకుంటున్నానండి. పులుసు చిక్కగా రావటానికి అనమాట ఇది. చాలా బాగుంటుందండి. ఈ చామగడ్డల వల్ల ప్రయోజనాలు అయితే సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇది ఉడికిపోయిందండి. గడ్డలు అయితే ఇదిగో చూసారా, ఇలా తాటంతా తీసేసుకోవాలి. జారిపోతూ ఉంటుందండి, బంక బంకగా ఉంటాయి ఉడికాక. నెమ్మదిగా ఇలా తీసేసుకోవాలి. నాకైతే ఇక్కడ జారిపోతున్నాయి చూడండి. ఇవి ఇంకా చిన్న చిన్నవి కూడా దొరుకుతాయండి. అంటే గోళీల సైజులో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకున్నామంటే అసలు కట్ చేసే పని కూడా ఉండదు. ఇదిగోండి జారిపోతుంది. కొంచెం మెత్తగా అయితే ఉడికాయి అన్నమాట. బంకగా ఉంటుందండి కాయ అయితే ఇది. కానీ చాలా పోషకాలు అయితే ఉంటాయి ఇందులో. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకుందాము. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. చిన్నవన్నీ కూడా ఇలా పక్కకు పెట్టేస్తున్నాను. గోళీ సైజులో ఉన్నవన్నీ కూడా. చూసారా, మీకు గమనించినట్లయితే కానీ బంక జిగురు అనేది తెలుస్తుంది కదా కట్ చేసేటప్పుడు కూడా. నెమ్మదిగా అలా కట్ చేసుకోవాలి. ఈ చామగడ్డల్లో న్యూట్రియంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ అనేది కూడా చాలా ఉంటుందన్నమాట. మధుమేహాన్ని తగ్గిస్తుందండి, నియంత్రిస్తుంది చామగడ్డల పులుసు తిన్నారంటే. ఇంకా డయాబెట్ పేషెంట్లు చామదుంపల్ని తిన్నారంటే డైటరీ ఫైబర్ డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుందంటండి. ట్రై చేద్దాము. ఎందుకు లేట్ చేయడం చెప్పండి. ఇలాంటి మంచి విషయాలు విన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయాలి కదా. ఇదిగోండి నేనైతే ఇప్పుడు అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండీలు పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను చూడండి. కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి. ఒక 4-5 అయితే మెంతులు వేసుకున్నానండి. అలాగే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. మంచిగా అలా వేపుకోవాలండి. కలర్ మారేట్టుగా వేపుకోవాలి, బ్రౌన్ కలర్స్గా. ఈ విధంగా అయితే వేపుకోవాలండి. చామగడ్డలు చాలా హెల్త్కి మంచిది. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అలాగే తెల్లగడ్డపాయలు కూడా వేసుకొని వేపుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పులుసు అయితే. రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుంది. ఇందాక ఒక రవ్వ పసుపు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను.
ఆల్రెడీ చామగడ్డలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేశాను కదండీ! ఇప్పుడు కూడా కొంచెం వేస్తూ అలా కలబెట్టేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. టమోటా ముక్కలు మంచిగా అయితే మగ్గాలి బాగా. చామగడ్డలు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్స్ విడుదలను రెగ్యులర్ చేస్తుందండి. మంచిగా అయితే పనిచేస్తుందన్నమాట హెల్త్‌కి అయితే. ఇంకా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది చామగడ్డలు తినడం వల్ల. రక్తం పెరుగుదలకు ఇది మంచిగా అయితే ఉపయోగపడుతుందండి. ఇదిగోండి బాగా మగ్గింది కదా! ఒక 5 మినిట్స్ అలా ఉంచేసాము. బాగా మగ్గిపోయిన టమోటా అంతా కూడా చూసారు కదా! ఇప్పుడు ఇందులో పౌడర్స్ వేసుకుందాము. మిర్చి పౌడర్ 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. చామగడ్డలు మనం ఇక్కడ పులుపు యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో మనం మెంతులు కూడా కొద్దిగా వేసాం కదా! ఒక చిటికెడు మెంతులు అనుకోండి, ఒక 5, 6 మెంతులు. ఆ ఫ్లేవర్ కూడా అలా తెలుస్తూ ఉంటుందన్నమాట తినేటప్పుడు. చాలా బాగుంటుందండి చామగడ్డల పులుసు అయితే. ఇదిగోండి ఇప్పుడు వేసినవన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా చామగడ్డలు ఇందులోకి వేసుకుందాము. నెమ్మదిగా కలుపుకోవాలండి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. మనం స్పీడ్గా అలా కలిపేసామంటే చామగడ్డలు తునిగిపోతాయన్నమాట. నున్నగా అయిపోతుంది పులుసు అనేది. మనం ముక్కలన్నీ కూడా కట్ చేసి వేసాం కదా! చిన్నగా అలా కలుపుకున్నామంటే మనం వేసినవన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందామండి. చింతపండు పులుపు అనేది మెయిన్ అన్నమాట ఈ పులుసులోకి. చింతపండు అంతా కూడా వడగట్టేసి వేసుకుందాము. పులుపు మాత్రమే ఇక్కడ. చూడండి బాగా నలిపేసుకున్నాను. పులుపు మాత్రం వేసుకొని తొక్కంతా కూడా తీయేస్తున్నాను పక్కకి. చాలా బాగుంటుందండి. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది చామదుంపల వల్ల. ఇంకా జీర్ణక్రియ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇది తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలన్నీ కూడా పోతాయి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. పొటాషియం కూడా అధికంగా ఉంటుంది ఇందులో. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు అలా ఉడకబెట్టేసుకున్నామంటే సూపర్ అండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. నాకైతే ఇక్కడ ఆయిల్ అంతా పక్కన వచ్చేసింది చూసారా, మంచిగా అయితే ఉడికిపోయింది పులుసు అనేది. చామదుంపల పులుసు సూపర్ అంటే సూపర్ అండి. రాయలసీమ స్పెషల్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి. హెల్త్కి మంచిది కదా. హెల్త్ కోసం ఎలాంటివైనా కూడా మనం చేస్తూ ఉంటాం కదండి. ఎంతో కష్టపడి ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చేస్తూ ఉంటాము. అవే కాకుండా ఇలా తినటం వాటిల్లో కూడా ఉండే వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిందండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. ఇలా ఉడికేటప్పుడు వేసుకున్నామంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పులుసులోకి కూడా పోతుంది. కొత్తిమీర ఫ్లేవర్ కానీ, కరివేపాకు ఫ్లేవర్ కానీ తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ అలా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకోవాలండి. ఎందుకంటే చల్లారేసరికి కొంచెం పులుసు అనేది గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. గట్టిపడే వరకు ఉండిందంటే మనం పులుసు అంతా చల్లారిపోయాక ఇంకా గట్టిగా వచ్చేస్తుంది. ఇలా లూజ్గా ఉన్నప్పుడే కానీ స్టవ్ కట్టేసి గిన్నెలోకి తీసేసుకున్నామంటే మనం తినేటప్పటికి కరెక్ట్గా వస్తుందన్నమాట. రైస్లోకి రాగి సంగటి అండి. ముఖ్యంగా రాగి సంగటిలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పాతకాలం మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదండి. ఇప్పట్లో మన వాళ్ళైతే కొంచెం దూరం పెడుతున్నారు ఈ గడ్డల్ని. కానీ టేస్ట్ చూస్తే మాత్రం ఇప్పటి పిల్లలైనా కూడా హ్యాపీగా తింటారు. అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చామగడ్డల పులుసు సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తెలియని వారు అందరూ కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది చామగడ్డల పులుసు. రాగి సంగటిలోకి చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. ఈ పులుసు చేసుకొని రాగి సంగటి పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.